హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యశ్రీ వ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటి అంటే మనం బీరకాయ తొక్కలు ఉంటాయి కదా, సో చాలామంది అయితే ఆ బీరకాయ తొక్కలు పాడేస్తూ ఉంటారు. ఈ బీరకాయ తొక్కలతో అయితే నేను ఒక టిప్ అయితే చూపిస్తాను, చూసేయండి. అదేంటి అంటే బీరకాయ తొక్కల్ని అత్తమాటు మనం పాడేస్తూ ఉంటాం, దేనికి వాడం కదా. సో బీరకాయ తొక్కలతో దోశలు కూడా వేస్తారండి. మీలో చాలామందికి అయితే తెలీదు. ఇదైతే నా చిన్నప్పటి రెసిపీ అండి. సో బీరకాయ తొక్కలు మిక్సీలో వేసి బాగా పేస్ట్లా అయితే చేసుకోండి, బరకగా చేసుకున్నా పర్వాలేదు. సో దీన్నైతే మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. మనం దోసల పిండికి పప్పు ఆడుకుంటూ ఉంటాం కదా, బియ్యమును అలాగే మినపప్పు నానబెడతాం కదండి, అదే ప్రాసెస్లో చేయాలండి ఇది. సో మనం గ్రైండర్లో వేసుకుంటాం కదండి, ఆ గ్రైండర్లతో పాటు ఈ బీరకాయ తొక్కలు వేసుకోవాలండి. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పేస్ట్లా అయితే చేసుకున్నాను కదా బీరకాయ తొక్కలు, అదైతే ఇక్కడ యాడ్ చేసేయాలండి. మనం దోశలకి పిండి ఎలాగా ఆడుకుంటామో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. సో మనం దోశల పిండి ఆడే ప్రాసెస్సేనండి ఇది. అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. బీరకాయ తొక్కలతో దోశ చాలా అంటే చాలా బాగుంటుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మధ్యలో అయితే వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. సో మెత్తగా అయిన తర్వాత అయితే కొంచెం గ్రీన్ కలర్లో అవుతుంది ఈ దోసల పిండి, చూసారు కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఇక్కడ దోసల పిండి అయితే ఆడేసింది. నేను ఇక్కడ ఆఫీ చూపిస్తున్నాను చూడండి. సో అయిపోయిందండి, నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది, కొంచెం గ్రీన్ కలర్లో. సో నేను ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకుని నేను ఇక్కడ గరిటతో చూపిస్తున్నాను చూడండి. మన దోసల పిండి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నేను దోశ కూడా వేసి చూపిస్తున్నానండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరే ఒకసారి చూడండి. సో దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లో వీడియోస్ అంటే చాలా బాగుంటాయి. సో ఇక్కడ చూసారు కదా, నేను నార్మల్ దోశ ఎలా వేసుకున్నానో అలాగే వేసుకున్నాను, ఏమీ కలపలేదండి. చూసారు కదా, ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది. చాలా అంటే చాలా హెల్తీ ఫ్రెండ్స్, చాలామంది పాడేస్తూ ఉంటారు. ఈసారి అయితే ఇలా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేసేయండి ఎలా కుదిరిందో. చూసారు కదా, దోశ చాలా అంటే చాలా గుల్లగా వచ్చిందండి. మీరు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. అదే ఒక్కరోజు ఆగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ దోశల్లోకి అయితే కాంబినేషన్ కొబ్బరి చట్నీ అండి. బాయ్.